చేరువచ్చినటువంటి సిబిటి మైదుకూరు క్రీస్తు సంఘ సభ్యులకు అందరికీ, ఆత్మీయులకు, అలాగే పెద్దలకు, మరి చేరువచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. అందరికీ వందనాలు. ప్రేమైన దేవుని పిల్లలారా, ఈ మధ్యకాలంలో గ్యాప్ వచ్చింది. 52వ లేఖనాల పరిశోధన జరిగిన తర్వాత 2 నెలలు గ్యాప్ వచ్చింది. తర్వాత 53వ లేఖనాల పరిశోధనలో దేవుడు మనల్ని అందరినీ తన కృపచేత ఇక్కడ నిలబెట్టినందుకు దేవాతి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. మరి ఈ 53వ లేఖనాల పరిశోధనలో ఈ పోసిరెడ్డిపల్లిలో మరి ప్రారంభిస్తూ దేవుని అమూల్యమైనటువంటి మాటలను బైబిల్లో నుంచి మనం ఆలోచన చేద్దాం. ఎందుకంటే క్రైస్తవులముగా క్రీస్తును ధరించినటువంటి మనము ఎప్పుడూ దేవుని పనిలోనే మనం ముందుకు సాగిపోవాలి. ఎప్పుడైతే మనం దేవుని పనిలో ఉంటామో ఆ పనిలో ఉన్నటువంటి మనకు నిజంగా చెడగొట్టడానికి ఒకడు ఉన్నాడు. వాడే సాతాను, అపవాది. అందుకే దేవునికి దూరము చేస్తున్న సాతాను తంత్రములు అనగానే మనకు తెలుసు, మోసం చేయటం, అబద్ధాలు ఆడటం, అలాగే కపటములు ఆడటం, అలాగే చెడు ఆలోచనలు చేయటం, దేవుని పనిని చెడగొట్టడం. ఇది ఎవరి వల్ల జరుగుతుంది అంటే క్రైస్తవులకు విరోధి అయినటువంటి అపవాది అని చెప్పవచ్చు. అందుకే వాని గురించి పౌలు గారు నిజంగా ఒక అద్భుతమైనటువంటి మాట చెప్పాడు. పేతురు గారు ఒక అద్భుతమైనటువంటి మాట ఏం చెప్పాడు అంటే, ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవులను అందరినీ, దేవుని పిల్లలను అందరినీ కూడా వాడు ఏ విధముగా నాశనం చేయడానికి, ఏ విధముగా వాడు క్రైస్తవ్యాన్ని దేవునిలో లేకుండా చేయడానికి పూనుకుంటాడో ఆ విషయాన్ని చెబుతూ ఒక మంచి మాట బైబిల్లో నుంచి మనం చూద్దాం. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము, దయచేసి ఒకసారి మనం చూద్దాం. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనాన్ని దయచేసి చూద్దాం. అక్కడ చెబుతున్నాడు, నిబ్బరమైన బుద్ధి గలవారై. ఓకే, మళ్ళా చదవడమ్మా. నిబ్బరమైన బుద్ధి గలవారై. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. నిబ్బరమైన బుద్ధి గలవారై. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు. నిజంగా పేతురు గారు చెబుతూ రాస్తూ వాని విలువల గురించి చెబుతున్నాడు, వాని ఆలోచనల గురించి చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడు అంటే, మీరు నిబ్బరము కలిగి ఉండండి, మీరు తొందరపడకూడదు. తొందరపాటులో మీరు ఏం చేస్తున్నారు అంటే దేవునికి దూరం అయిపోతున్నారు. అందుకే మీరు తొందరపడకుండా మీరు నిబ్బరము కలిగి బుద్ధి గలవారై మెలకువగా ఉండండి.
ఎందుకంటే క్రైస్తవ్యానికి ఈ మెలకువలు ఎందుకు చెబుతున్నాడు అంటే వాడు బలమైన వాడు. మనం ఎంత నిబ్బరంగా ఉన్నా, ఎంత మెలకువగా ఉన్నా, వాని తంత్రాలు మాత్రము చాలా స్పీడుగా, షార్పుగా పనిచేస్తున్నాయి. అందుకే ఎవరిని మృంగుదునా అని వాడు తిరుగుతున్నాడు. ఎక్కడ తిరుగుతాడు చెప్పండి? ఏమండి, చాలామంది ఏమనుకుంటారంటే దయ్యం అనగానే శ్మశానాలలో తిరుగుతుంటుంది అనుకున్నారండి. అదే కదా ఇప్పుడు పాట మనం చూసింది. దయ్యం అనగానే శ్మశానాలలో ఉంటుంది అని చెప్పారు మన పెద్దలు. శ్మశానాలలో దానికేం పని చెప్పండి? ఏమండి, శవాల కోసం పోతుంది అది. ఎవరి కోసం తిరుగుతుంది అది? వెతుకుతున్నాడంటే మనుషులు తిరుగుతున్నారు, దొరకలేదు. దొరకని వారిని వెదకి పట్టుకోవడానికి తిరుగుతున్నాడు. శవాలు ఎక్కడికి పోతాయి చెప్పండి? శ్మశానంలో తిరుగుతుంది అనుకోండి, దానికి తిరగాల్సిన అవసరం ఏముంది? కానీ అది తిరుగుతున్నది, అది వెతుకుతున్నది సమాజంలో, ప్రతి ప్రాంతంలో వెతుకుతుంది. అక్కడ ఎవరైనా దేవుని పని కోసం ప్రయాసపడుతున్నారా? దేవుని ఆలోచనల కోసం వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారా? అయితే వారి ప్రయత్నాలను తిప్పికొట్టాలి, వాళ్ళని చెడగొట్టాలి. ఇదండి, అది మింగడం అంటే అమాంతం మనిషిని మింగటం కాదు, దేవుని పనిని ఆపేయటమే మింగటం. అందుకే వాడు తిరుగుతున్నాడు. అపవాది అనగానే దానికి ఎన్ని పేర్లు ఉన్నాయో తెలుసా? ఏమంటే చాలా పేర్లు ఉన్నాయి. దయ్యం అంటారు, భూతం అంటారు, ఏమిటి ఘట సర్పం అంటాడు. మనకు తెలుసు ప్రకటన గ్రంథం చూడండి, ఆ మాట కూడా చూడండి. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 9వ వచనం. వాని క్రియలు చూడండి, వాని ఆలోచనలు చూడండి ఎలా ఉంటాయో. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు, అదండి, సర్వలోకమును మోసపుచ్చుచు, అపవాదనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పం అది పడద్రోయబడెను, అది భూమి మీద పడద్రోయబడెను, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడ్డాయి అన్నాడు. చూడండి, బా, అది ఎందుకు వచ్చింది ఈ లోకానికి? మోసం చేయడానికి అంట. చూడండి, మోసగించడానికి. అది ఎక్కడికి వచ్చిందంటే భూమి మీదనే మనుషులు ఉన్నారు కాబట్టి ఆ మనుషులను మోసపుచ్చడానికి. అందులో ఒక పదం ఉపయోగి, సర్వలోకమును అన్నది. చూడండి, సర్వలోకమును. ఏమంటే ఇప్పుడు ఇక్కడ రాత్రి అయింది, మరి అమెరికా అక్కడికి వెళ్ళిపోతే పగలు, అంటే ఇక్కడ రాత్రి అయిందంటే ఇప్పుడు మనం అందరం పండుకొని నిద్రపోతాం కాబట్టి మనతో పని ఉండదు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయింది అది? ఏమంటే అమెరికాకి వెళ్ళిపోతుంది. అమెరికా తెల్లవారింది అనుకోండి, ఇండియాకి వచ్చేస్తుంది. అన్ని ప్రాంతాలు తిరుగుతుంది. అది చిటికలో మాయమైపోతుంది, చిటికలో వచ్చేస్తుంది, అందరినీ చెడగొట్టేస్తుంది. దాని తంత్రాలు మనం ఎరగాలి. అందుకే వాడు సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదనియు సాతాననియు పేరుగల ఆది ఘట సర్పము అన్నాడు. చూడండి, ఆది ఘట సర్పము. ఏమండి, మన విరోధి చాలా పవర్ఫుల్. వాడు అంత పవర్ఫుల్గా పనిచేసేటప్పుడు, ఎవడో ఒక విరోధి మన మీదకి అటాక్ చేసేటప్పుడు మనం కూడా ఎంత హుషారుగా ఉండాలి చెప్పండి? మనము కూడా ఎలా ఉండాలో తెలుసుక. అందుకే చెప్తున్నాడు పేతురు గారు, ఏమంటున్నాడు? మీరు నిబ్బరమైన బుద్ధి గలవారై ఉండి మెలకువగా ఉండండి. మీరు నిద్రపోకండి. నిద్రపోతున్నారు. మీరు మెలకువగా ఉండండి. మెలకువగా ఉంటేనే వాడు చేసే పనులన్నీ కూడా మీరు తెలుసుకుంటారు. అందుకే మీరు మెలకువగా ఉండండి అన్నాడు. చూడండి, మెలకువగా ఉండాలి. దాని లక్షణాలు ఎలా కనపడతాయి? దాని లక్షణాలు ఎలా కనపడతాయి? దాని మాటలు.
ఏమండి దాని ఆలోచనలు ఎలా ఉంటాయంటే ఏమండి మంచిగా ఉన్నవాడు ఉన్నట్టుండి ఏమండి తాగుడుకు బానిస అయిపోయాడు అనుకోండి, అమ్మయ్య వాడు ఉన్నాడు అనమాట, వాడు పట్టేశాడు. మంచివాడు చెడిపోతున్నాడు అనుకోండి, వాడి మాయలోకి వెళ్ళిపోయాడు. ఏమంటే నిజంగా మంచి వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళ దగ్గరికి ఒకడు వచ్చేస్తాడు, నువ్వు ఇంత మంచిగా బ్రతికితే నువ్వు భూమి మీద బతకలేవురా, కాస్త నువ్వు కూడా నాతో పాటు మందు పుచ్చుకోరా అంటాడు. ఎవరి రూపంలో వచ్చాడు? స్నేహితుని రూపంలో వచ్చాడు. ఏమంటే చెబుతాడు, ఇంట్లో సమస్యలు ఉన్నాయి. ఆ మధ్యకాలంలో నా చిన్నప్పుడు ఏమండి నా దగ్గరికి ఒకడు వచ్చేసాడు. ఇంట్లో సమస్యలన్నీ పోవాలంటే ఏం తాగాలంట? మందు తాగన్నాడండి. ఇంట్లో సమస్యలు పోవడానికి మందు తాగాల, కుటుంబ సమస్యలు పోవడానికి మందు తాగాల అంటే ఎలా మార్చేస్తాడంటే చాలా ఈజీగా మార్చేస్తాడు. అందుకే వారి గురించి మీరు జాగ్రత్తగా ఉండాలి అన్నాడు. అందుకే పౌలు గారు కూడా వాని గురించి చెబుతూ ఒక మాట చెబుతున్నాడు చూడండి. వాడు అబద్ధాలు ఆడుతాడు, వాడు మోసం చేస్తాడు, వాడు మనుషులను పడగొట్టడంలో వాని ఆలోచనలన్నీ ఎవరు క్యాచ్ చేయలేరు. అందుకే పౌలు గారు మాట్లాడుతూ భక్తుడు మాట్లాడుతూ కొరింథీయులకు రాసినటువంటి రెండవ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. నిజంగా పౌలు గారు క్రైస్తవులను ఉద్దేశించి, సంఘాన్ని ఉద్దేశించి సంఘములో కొన్ని మెలకువలు చెప్తున్నాడు. ఏమని మెలకువలు చెప్తున్నాడు? నేనేమైనను క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచకుండునట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను అని చెప్పి ఏమంటున్నాడు? సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము. సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము అంటున్నాడంటే ఎవరిని ఉద్దేశించి చెప్తున్నాడు? ఎవరితో మాట్లాడుతున్నాడు అంటే దేవుణ్ణి నమ్మిన, విశ్వసించిన, క్రీస్తులో బ్రతుకుతున్న క్రైస్తవులను ఉద్దేశించి చెప్తున్నాడు. సంఘానికి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడో తెలుసా? సాతాను తంత్రములు మనం ఎరుగని వారము కాము అంటే వాని తంత్రాలు మనకు తెలుసు. తెలిసిన మనము తప్పు చేయకూడదు. కాబట్టి అందుకే ఒకవేళ నేను ఎవరినైనా క్షమించి ఉంటే క్రీస్తు సముఖమునందు నేను క్షమించి ఉన్నాను. ఏమండి నిజంగా ఎంత ప్రేమగా చెప్తున్నాడు చెప్పండి, ఎంత అద్భుతంగా చెప్తున్నాడు అంటే మనము ఒకవేళ మనకు ఏమైనా సమస్యలు ఉంటే మనం క్షమించుకోవాలి, మనం ప్రేమ కలిగి ఉండాలి. ఒకవేళ మనము ప్రేమ కలిగి ఉండకపోతే వాడేం చేస్తాడంటే గందరగోళం చేసేస్తాడు. అందుకు చెప్తున్నాడు నేను క్షమించి ఉన్నాను. కాబట్టి మనము సాతాను తంత్రములో ఎరుగని వారము కాము. ఇంతకు సాతాను తంత్రాలు ఏంటి? అవి ఎలా ఉన్నాయి? ఇంతకు అపవాది ఏం చేస్తుంది? సాతాను ఎలా తంత్రాన్ని ఉపయోగిస్తుంది? ఇది మనకు తెలియాలి అని పౌలు గారు చెప్పారు. ఇంతకు వాని ఆలోచనలు ఎలా ఉంటాయో ఆలోచిస్తే ఏమంటే ప్రారంభానికి వెళ్ళామనుకోండి. ఒక అద్భుతమైనటువంటి మాట, ఒక మంచి సంగతి. ఏమంటే నిజంగా వాస్తవానికి ఈరోజు సమాజములో దయ్యం అంటే భయపడతారా, దేవుడు అంటే భయపడతారా? చెప్పండి, బాగా ఆలోచించాలి. దయ్యం అంటే భయపడతారా, దేవుడు అంటే భయపడతారా? ఏమండి దయ్యం అంటే భయపడతారు. ఏమంటే దేవుడు అంటే ఎందుకు భయం లేదు? ఎప్పుడైనా ఆలోచించారా? దేవుడు అంటే ఎందుకు భయం లేదు? దేవుడు అంటే ఎవరికి భయం లేదండి. దయ్యం అంటే అందరికీ భయమే. ఎప్పటి నుంచి భయమో తెలుసా? ఏమంటే చిన్నప్పుడు నేను తల్లి ఒడిలో ఆడుకునేటప్పుడు అన్నం తినకుండా ఏడుస్తూ మారం చేసామనుకోండి, వెంటనే అమ్మ ఏమంటుంది చెప్పండి?
అమ్మ ఏమంటుందో తెలుసా? ఏమండి, అమ్మ మన దిట్టు చూసి భయపడుతూ అదిగో భూషోడు వస్తున్నాడని ఈమె భయపడి ముందు చెప్తుంది. ఎవరికి? బాబుకి కానీ పాపకు కానీ. ఇప్పుడు వాడేం చేస్తాడు? వాడు బిత్తరసూపులు చూస్తాడు. అమ్మనే బిత్తరసూపులు చూసి చెప్తుంది. ఇప్పుడు ఈమె చెప్పేటప్పుడు పిల్లోడు ఏం చేస్తాడు చెప్పండి? వాడు కూడా భయపడి వెంటనే ముద్ద తినేస్తాడు. అంటే చిన్నప్పటి నుంచి ఎవరి భయం పెట్టారు? దేవుని దయ్యం భయం పెట్టారు తప్ప దేవుడు అంటే కొడతాడు, దేవుడు అంటే నాయన శిక్షిస్తాడు అని చెప్పిన తల్లిదండ్రులు ఉన్నారా చెప్పండి? దేవుడి గురించి ఎవరు చెప్పారండి. దేవుడా ఆయన మేలు చేసేవాడే, దేవుడా ఆయన శిక్షించేవాడు కాదు. దయ్యమా అది శిక్షిస్తుంది, దయ్యమా అది చంపుతుంది. ఇదొక్కటే నేర్పించారు కాబట్టి చిన్ననాటి నుంచి ప్రతి ఒక్కరిలో ఎవరంటే భయమో తెలుసా? దయ్యం అంటే భయము. కానీ దేవుడు అంటే ఎవరికి భయం లేదండి. అందుకే ఈ సభలు, ఈ కార్యక్రమాలు దేవుని యొక్క గొప్పతనం ఏంటో చెప్పాలి, దేవుని ఆలోచనలు చెప్పాలి. ఏమండి, దయ్యాన్ని పుట్టించింది దేవుడు. దయ్యానికి భయపడుతున్న నీవు దయ్యాన్ని పుట్టించిన దేవునికి ఎంత భయపడాలి చెప్పండి? చాలా భయపడాలి. కానీ వాని తంత్రాలకు ఏమంటే ప్రతి ఒక్కరు బలైపోయిన వాళ్ళే. అలా బలైపోయినటువంటి ఒక జంట ఉందండి. ఆ జంటే ఆదాము అవ్వలు. ఎలా బలైపోయారప్ప? ఎలా వాళ్ళ మాటలకు లోనైపోయింది, అపవాదికి లొంగిపోయారు? అసలు దాని తంత్రం ఎలా ఉంది అని ఆలోచన చేస్తే ఆదికాండము 3వ అధ్యాయము చూడండి, ఒక్కొక్కటిగా చూద్దాం. ఆదికాండము 3వ అధ్యాయము 1వ వచనం చూడండి దయచేసి. 1వ వచనం దేవుడైన యెహోవా చేసిన, అక్కడ చెప్తున్నాడండి, దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఏ స్త్రీతో? ప్రారంభపు స్త్రీ అవ్వ దగ్గరికి వచ్చి ఇప్పుడు అపవాది ఒక ట్రిక్ ఉపయోగిస్తుంది, ఒక పదాన్ని ఉపయోగిస్తుంది. ఏమంటుంది? ఆ స్త్రీతో ఇది నిజమా అన్నదండి. ఇది ఏంటో తెలుసా? తంత్రం. ఇది తంత్రం. మన దగ్గరకు కూడా అప్పుడప్పుడు వస్తుంటారు, మన దగ్గరకు వస్తుంటారు కొందరు. ఇది నిజమా అంటారండి. మనకేం తెలుసు చెప్పండి ఇది నిజమా అంటే? అసలు ఏం జరిగింది అంటే ఇది నిజమా? అదిగో ఆ ఇంట్లో అంటాడు, అదిగో వారి కుటుంబంలో అంటాడు. ఏం జరిగింది? ఇంకా ఆసక్తిగా వింటాం. అంటే ఒకటి మనకు ఒక ప్రశ్నగా వేశారంటే ఏదో వినాలని, ఏదో ఆలోచించాలని, ఏదో తెలుసుకోవాలని. ఇప్పుడు అపవాది కూడా, సాతాను కూడా ఏం చేస్తుంది? అవ్వ దగ్గరికి వెళ్ళి ఏమంటుందో తెలుసా? ఇది నిజమా అన్నదండి. అనగానే అవ్వ ఏమనాలి? నువ్వెవరు ముందు అనాలి, అంతేనా? అసలు నువ్వెవరు ముందు? ఆదాము అవ్వ ఇద్దరే ఉన్నారు. 3వ వ్యక్తి వచ్చి ఇది నిజమా అనగానే నీకేం తెలుసు? ముందు నువ్వెవరని ప్రశ్నించాలి. ప్రశ్నించిందే చెప్పండి. అవ్వను అడగగానే ఇప్పుడు అవ్వ ఏమంటుంది? ఇది నిజమా అనగానే తర్వాత చదవండి. ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా? దీనికి ఎలా తెలుసు? దేవుడు మాట్లాడింది ఎవరితో? ఆదాము అవ్వలతో కదా మాట్లాడేది. ఆదాము అవ్వలతో మాట్లాడితే ఇప్పుడు ఇది వచ్చి అదే ప్రశ్న అడుగుతుంది చూడండి. దేవుడు చెప్పానా అనగానే ఇప్పుడు అవ్వ ఏం చెప్తుంది చెప్పండి? అవ్వ ఏం చెప్తుంది సమాధానము? అందుకు స్త్రీ ఈ తోట చెట్ల ఫలములలో మేము తినవచ్చును, అయితే తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదని, వాటిని ముట్టకూడదని చెప్పెనని సర్పముతో అనెను.
ఏమండి నిజముగా ఇంత సంభాషణ అవసరం అంటారా చెప్పండి? ఇంత సంభాషణ దాంతో మాట్లాడడం అవసరం అంటే ఏమండి అది పిక్కు ఉపయోగించింది ఏంటంటే ఇది నిజమా. ఆ తర్వాత మరొకటి ఏంటంటే దేవుడు చెప్పానా ప్రశ్నలు. అవును దేవుడు చెప్పాడు. ఏం చెప్పాడంటే మీరు తినకూడదని చెప్పాడు. ఓకే, అయితే నేను చెప్తున్నాను. ఏం చెప్తున్నాను? మీరు తింటే చావరు. చూడండి ఎంత బాగుందో. అందుకు సర్పం ఏమండి దేవుడేమో తింటే చస్తారు అన్నాడు. అపవాది సాతాను వచ్చి ఏం చెప్తుంది చెప్పండి? ఎంత వ్యతిరేకంగా మాట్లాడుతుందంటే దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతుంది. ఇక్కడ గమనించాలి. అవ్వతో మాట్లాడుతుంది. మీరు చావరు అన్నది. మీరు చావరు అనగానే మనకు కూడా ఎలా ఉంటుంది చెప్పండి? అమ్మయ్య నాకు మేలు చేస్తుంది అంతేనా? ఎంత మేలు చేస్తుంది, ఎంత బాగా మంచిగా మాట్లాడుతుంది అంటే మేము చావమా. ఆ తర్వాత ఇంకొక పాయింట్ ఏంటి? మీ కన్నులు తెరవబడతాయి అన్నది. అబ్బా, అంటే కన్నులు తెరవబడతాయా అంటే ఇంతకుముందు మూసుకొని ఉన్నారా అంటే కన్నులు తెరవబడతాయి అన్నది. ఆ తర్వాత మరొక పాయింట్ ఏంటో తెలుసా? మీరు మంచి చెడ్డలను ఎరుగుదురు. ఆ తర్వాత మరొక పాయింట్ ఏంటంటే మీరు దేవతలు అవుతారు అన్నదండి. అమ్మయ్య, దేవతలమా? ఇంకేం కావాలి చెప్పండి? ఏమండి ఇదంతా దేవునికి తెలుసు అన్నది మరొక పెద్ద అబద్ధం ఏంటో తెలుసా? ఇదంతా దేవునికి తెలుసు అంటే దేవుడు మిమ్మల్ని మోసం చేస్తున్నాడు. దేవుడు మీకు అబద్ధం చెప్పాడు, మీరు చస్తారని చెప్పాడు. దేవుడు మొత్తం అబద్ధాలు చెప్పాడు. నేను నిజం చెప్తున్నాను, నా మాట వినండి. ఏమంటే నిజముగా దేవునికి దూరం చేయడానికి అపవాది ఉపయోగించే తంత్రం చూడండి ఎలా ఉందో. నిజముగా ఆ మాటలు విన్న అవ్వ ఏం చేసింది? తినేసింది. తిన్న తర్వాత ఏమండి భర్తకి ఇచ్చేసింది. భర్త తినేశాడు. ఏమండి ప్రతిరోజు చల్లపూట ఏదేను తోటలో దేవుడు వారి మధ్యకు వచ్చి వారితో హ్యాపీగా మాట్లాడుతూ వారితో గడుపుతున్నటువంటి రోజులు ఏమండి ప్రతిరోజు గడుపుతున్నారు. కానీ ఆ రోజు దేవుడు వచ్చేశాడు. రాగానే ఏం జరిగింది? దేవుడు వచ్చి రాగానే ఏం జరిగిందో 8వ వచనంలో చూడండి. 8వ వచనం. చల్లపుటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని దేవుడైన యెహోవా ఎదుటకు రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా ప్రారంభమైంది. దేవునికి దూరము కావటం ప్రారంభమైంది. ప్రారంభపు జంట ప్రతిరోజు దేవుడు వచ్చి పిలవగానే చిత్తము ప్రభువా అని, చిత్తము తండ్రి అని ఏమండి దేవుని ఎదుటకు వచ్చి ప్రతి చల్లపూట హ్యాపీగా మాట్లాడవలసినటువంటి ఆదాము అవ్వలు చెట్ల మధ్య దాగుకోవడానికి వెళ్ళిపోయారు. మొదటి తంత్రములోనే ఏమండి దేవునికి మనుషులకు మధ్య దూరం చేసేసింది. చూడండి ఏమండి దాగుకున్నారు అంటే ప్రతిరోజు మాట్లాడుతున్నటువంటి వారు ధైర్యంగా వచ్చి మాట్లాడే వాళ్ళు దాక్కున్నారంటే ఏమని అర్థం? తప్పు చేశారు. లేకపోతే దాక్కోవాల్సిన అవసరం ఏముంది చెప్పండి? ఏమండి దొంగతనము చేసేవాడు ఏదైనా మాట్లాడితే భయపడతాడు. ఏమండి మంచివాడు ఏంటికి భయపడతాడు చెప్పండి? ఏం దొంగతనం చేయలేదు ఏంటికి భయపడతాడు చెప్పండి? పరీక్షలో పాస్ అయ్యాడు, హ్యాపీగా బాగా తల్లిదండ్రులతో మాట్లాడతాడు, ఎదురుగా వచ్చేస్తాడు. పరీక్షలో ఫెయిల్ అయిపోయాడు, ఏం చేస్తాడు చెప్పండి? దాక్కుంటాడు. తల్లిదండ్రులకి ఎదుటికి రాడు, ఎక్కడెక్కడో ఉంటాడు. అంటే పరీక్షలో పాస్ అయితే ఎదురుగా వస్తాడు. ఇప్పుడు పరీక్షలో వీళ్ళు ఏం చేశారు అంటే ఫెయిల్ అయిపోయారు. నిజముగాని దేవుడు ఏమండి నిజముగా ఎంత బాధపడిపోయాడు చెప్పండి వాళ్ళ విషయమై.
దేవుడు వాళ్ళ మీద పెట్టుకున్న కలలు, వాళ్ళ గురించి ఆలోచించిన విధానము, నా పిల్లలు నా ఎదుట ఉండాలి, నా కోసం బ్రతకాలి అని ఎంతగా దేవుడు ఆలోచించాడు చెప్పండి. ఆ ఆలోచనను ఏమండి వాళ్ళు ఏం చేశారంటే నిరాశ చేసేశారు, దేవునికి బాధ పెట్టేసేసారు. ఏమని అపవాది మాట విని దాక్కున్నారు. చూడండి, దాక్కున్నప్పుడు ఎంత బాధపడిపోయాడు చెప్పండి. అందుకే ప్రేమైన దేవుని పిల్లలారా, అందుకే దేవుడు చెబుతున్నాడు, వాళ్ళ కళ్ళు తెరవబడ్డాయి కానీ దేవుని ఎదుటకు రాలేకపోయారు. వాళ్ళు నిజంగా దేవతలు అయిపోయారు కానీ దేవుని ఎదుటకు రాలేకపోయారు, దేవునితో మాట్లాడలేకపోయారు. దేవునికి దూరం చేసింది అపవాది ఫస్ట్ తంత్రంలోనే. అందుకే చెబుతూ ఏమండి దేవుడు మాట్లాడుతూ ఎవరైతే దెబ్బతీశారో, ఎవడైతే ఏమండి వాళ్ళ మీద ఏమండి అటాక్ చేశాడో వారితో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? ఏమండి 14వ వచనం చూడండి, 3వ అధ్యాయం 14వ వచనం. అందుకు దేవుడైన యెహోవా, ఇప్పుడు దేవుడు అడుగుతున్నాడు, దేవుడు చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడు? అందుకు దేవుడైన యెహోవా సర్పముతో నీవు నా పిల్లలను దూరము చేసినందున, నా పిల్లలు నాకు కాకోకుండా చేసినందున, నీవు పశువులన్నిటిలోను, భూజంతువులన్నిటిలోను నీవు శపింపబడిన దానవు, నీ కడుపుతో ప్రాకుతూ నువ్వు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు అన్నాడు. చూడండి, అంటే ఇక్కడ ఒకటి మనకు అర్థమైపోవాలి. ఈ సర్పము అంతకు ముందు ఎలా ఉండేది? ఏమంటే కడుపుతో ప్రాకేది అనుకుంటున్నారా? ఏమంటే కడుపుతో ప్రాకేది కాదు, అంతకు ముందు అది నడిచేది. కాళ్ళు ఉన్నాయి, దానికి కాళ్ళు ఉన్నాయి. ఇలాంటి కడుపుతో పాకుతూ పోతామని శాపం ఏంటికి పెడతాడు చెప్పండి? ఆల్రెడీ కడుపుతో ప్రాకుంటూ వచ్చింది అనుకోండి, నువ్వు మళ్ళీ కడుపుతో ప్రాకుంటూ పోతావు, అదేమన్నా శాపమా? అంటే దేవుడు ఏం శాపం పెట్టాడంటే అది నడుచుకుంటూ వచ్చేది, దానికి కాళ్ళు ఉన్నాయి, ఘట సర్పం, అది నోరుంది, మాటలు ఉన్నాయి. ఏమంటే అన్నీ ఉన్నా దేవుడు ఏమంటే దానికి ఇచ్చిన శాపం ఏంటో తెలుసా? నా పిల్లలను నాకు కాకుండా చేశావు కాబట్టి నీ పరిస్థితి ఏంటో తెలుసా? నువ్వు మన్ను తినాలి, నువ్వు ప్రాకాలి. ఇప్పటి నుంచి నీ జీవితం అదే. నువ్వు మెడవ మీద కొడతావు, వాడు నిన్ను తల మీద కొడతాడు. శాపం ఇచ్చేశాడు. ఆ తర్వాత మరొక శాపం ఇచ్చేశాడండి. ఆ తర్వాత ఎవరికి ఇచ్చేశాడు? దాని తంత్రానికి లొంగిపోయి ఏమండి ఆదామును కూడా పడగొట్టిన స్త్రీ దగ్గరికి వచ్చేసాడు. ఆ వెంటనే ఏమండి 16వ వచనంలో చెప్తాడు, అక్కడ చూడండి, అంతకు ముందు సర్పము నడుచుకుంటూ వచ్చేది, ఇప్పుడు ప్రాక్కుంటూ వెళ్ళిపోతుంది. ఇప్పుడు స్త్రీకి ఒక శాపం పెడుతున్నాడు. ఏమని పెడుతున్నాడు? 16వ వచనంలో, ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను. నువ్వు వేదనతో పిల్లలను కంటావు, వేదనతో పిల్లలను కంటావు. ఏమండి అవ్వ తెచ్చిన తంటేనండి ఈరోజు స్త్రీలకు ఉన్నటువంటి వేదన. నువ్వు వేదనతో పిల్లలను కంటావు అన్నాడంటే అంతకు ముందు ఏమంటే ఫ్రీ డెలివరీ, హ్యాపీగా. ఏమంటే నిజముగా ఇప్పటికీ ఒక విషయాన్ని మనం ఆలోచించామనుకోండి, జంతువుల గురించి ఆలోచించండి. ఏమండి అవి ఎంత ఫ్రీగా డెలివరీ అయిపోతే చూడండి. ఏమంటే వాటికి ఏ శాపము లేదు, దేవుడు ఇచ్చినటువంటి భాగ్యం. ఏమండి స్త్రీలకు ఎందుకు వచ్చింది ఇంతటి ఏమండి భయంకరమైనటువంటి దినాలు ఎందుకు వచ్చాయి చెప్పండి? ప్రారంభములో అవ్వ చేసిన తంట, ఏమంటే అపవాది తంత్రాలకు లొంగిపోయి ఏం తెచ్చిపెట్టిందంటే అందరికీ, స్త్రీలకు అందరికీ ఏమండి నిజంగా గర్భవేదనను మిగిల్చేసిందండి. ఈ మధ్యకాలంలో ఒక స్త్రీ కాన్పు అయ్యింది, హ్యాపీగా ఉందంటే ఏమంటున్నారో తెలుసా? అమ్మయ్య పునర్జన్మ. ఏంటి స్త్రీకి పునర్జన్మ? పుట్టినోని కాదు. ఎందుకంటే అంత భయంకరమైనటువంటి పరిస్థితులు, వేదన, నీ గర్భవేదనను హెచ్చించదను. ఏమంటే అంతకు ముందు హెచ్చింపు లేదండి. అంతకు ముందు దేవుడు వారికి ఏమంటే ఫ్రీ డెలివరీ ఇచ్చేశాడు.
చక్కగా ఏమండి మంచి ఆలోచన ఇచ్చేశాడు, ఆ విధి విధానాలు ఇచ్చేశాడు. కానీ దేవుడు ఏమండి ఏం చేశాడు అంటే శాపం పెట్టేశాడు. నా మాట కాదన్నారు కదా, ఎవడో దారిన పోయేవాని మాట విని నన్ను ధిక్కరించారు, నన్ను కాదనుకున్నారు. నన్ను కాదనుకున్నందుకు మీకు పెడుతున్నటువంటి శాపము అన్నాడు. అంటే ప్రారంభములోనే దేవునికి దూరం చేసేసిందండి. ఆదామును ఏం చేశాడు? ఆదాము దగ్గరికి వచ్చేసాడు దేవుడు. 24వ వచనం చూడండి, 24వ వచనం, అదే 3వ వచనంలో 3వ అధ్యాయంలో 24వ వచనం చెప్తున్నాడు. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి, ఎందుకు వెళ్ళగొట్టాడు? ఏమండి వెళ్ళగొట్టాడు ఏమండి నిజంగా అదే తోటలో ఉంటే జీవవృక్ష ఫలమును తిని ఏమండి మరొక పాపము చేస్తాడు. ఇప్పుడు దేవుణ్ణి ఎదిరిస్తాడు. ఏమండి నిజంగా ఆ పండు తినకుండానే ఏం చేశాడంటే ముందు నువ్వు ఈ తోటలో నుంచి పంపించేశాడు. వెళ్ళగొట్టి అన్నాడు చూడండి, మామూలు పంపించలేదు. పేరెంటాలకు పోయినట్టు ఏమండి అత్తారింటికి బిడ్డను పంపించినట్టు పంపించలేదు బయటికి, వెళ్ళగొట్టాడు చూడండి. ఏంటి ఒక కొడుకే దేవుని మాట విననందుకు వెళ్ళగొట్టేశాడా? ఒక్క కొడుకైనా, 2 కొడుకులైనా, 3 కొడుకులైనా దేవునికి అందరూ సమానులే. తప్పు చేస్తే ఆ తప్పును ఖండిస్తాడు. ఎందుకంటే అందరినీ పుట్టించినవాడు కదా. దేవుని మాటను ధిక్కరిస్తే దేవుడు సహించడు. అందుకే ఈ విషయాలన్నీ తెలిసినటువంటి సాతానుగాడు ఏం చేశాడో తెలుసా? దేవునికి మనుషులకు మధ్య చిచ్చు పెట్టేశాడు. అందుకే దేవునికి దూరము చేస్తున్న సాతాను తంత్రములు. ప్రేమైన దేవుని పిల్లలారా, ఆదామును వెళ్ళగొట్టాడు, ఒక కొడుకునే వెళ్ళగొట్టాడు. ఆ తర్వాత ఆదాము పరిస్థితి ఏమైపోయింది చెప్పండి? ఆదాము ఏం చేశాడో తెలుసా? సేద్యాలు చేసుకుంటున్నాడు, పంట పండించుకుంటున్నాడు, గచ్చ పొదులలో, ముళ్ళ తుంపలలో పండించుకుంటున్నాడు. ఇప్పుడు కష్టపడి చెమటోర్చి కడుపు నుండి తింటున్నాడు. ఒక్కొక్కసారి తినలేడండి. ఆ ఆదాము గారు చేసినటువంటి ఆ కష్టమే ఈరోజు మన అందరికీ వచ్చినటువంటి కష్టాలు. నిజంగా కష్టపడి సంపాదించుకొని తింటున్నాడు. అంతకుముందు ఏదైనా తోటలో ఏమైనా కష్టం ఉందా చెప్పండి? నచ్చిన పండును తీసుకొని తినేయటమే, ఏ పండు కలిసితే ఆ పండు తినేయటమే. హ్యాపీగా ఆకలి అయితే పండు తింటాడు, లేకపోతే తిరుగుతూ ఉంటాడండి. ఎంత మంచి జీవితం చెప్పండి. అంత మంచి జీవితాన్ని అంత మంచి జీవితాన్ని పోగొట్టుకున్నాడు. విచిత్రం ఏంటో తెలుసా? ఆదాము గారికి అవ్వగారికి బట్టలు కొనుక్కునే సమయమే లేదండి. బట్టలు కొనుక్కునే ఛాన్సే లేదు. ఫ్రీ. వాళ్ళు అలాగే ఉన్నారు. ఇప్పుడు ఆ అపవాది మాటలు విని ఏమైపోతున్నారు చెప్పండి? బట్టల షాప్కి వెళ్ళిపోతున్నారు. పండగలు వచ్చాయి అనుకోండి, బట్టల షాప్కి వెళ్ళిపోయామనుకోండి, అమ్మయ్య ఒక టయానికి బయటికి రారు. ఆ బట్టల షాపులో రకరకాల బట్టలు కొనేస్తుంటారు, స్త్రీలు కానీ పురుషులు కానీ. అంతకు ముందు బట్టలు కొనే సమయం ఉండేదా చెప్పండి? ఇప్పుడు బట్టలు తీపించకపోతే మళ్ళా గొడవలు. అంతకుముందు హ్యాపీ. అంటే దేవుని దగ్గర దేవుని మాట వింటే జీవితం బాగుంటుంది. అపవాది మాట వింటే జీవితం నాశనం అయిపోతుందండి. అయిపోయింది. దేవునికి మనుషుల మధ్య ఎంత సమస్యలు వచ్చాయంటే ఈరోజు మనిషి ఎన్ని కష్టాలు పడుతున్నాడో మన అందరికీ తెలుసు. ప్రతిరోజు పనికి పోతున్నాడు. ఒక్క రోజున ఇంటికాడ ఉంటాడు అనుకుంటే ఇంటికాడ ఉండలేడు. ఇంటికాడ ఉంటే పస్తులు. పోని పనికి పోయి వచ్చాడు, అలా అని ఆనందంగా ఉన్నాడా? ఇంటికాడ సమస్యలు, వీధిలో సమస్యలు, ప్రతి చోట సమస్యలలో కూరుకొని ఉన్నాడు. అప్పుల బాధలు, భార్య బాధలు, పిల్లల బాధలు, ఎన్ని సమస్యలండి. ఇన్ని సమస్యలకు కారణం ఎవరు చెప్పండి? అపవాది తంత్రం దేవునికి దూరం చేసేసిందండి. ఇంకా ఏం జరిగింది? అపవాది ఏం చెప్పింది? మీరు చావరన్నది కదా.
మీరు చావనే చావరన్నది. ఏమంటే నిజంగా దేవుడు ఎప్పుడూ అబద్ధం చెప్పడండి. మీరు పండు తిను దినమున మీరు చస్తారు అన్నాడు. చస్తారు అన్నాడు. ఏమంటే ఆ రోజు ఏమన్నా చచ్చిపోయారంటే ఆ రోజు చావలేదు. విషయం ఏంటంటే వాళ్ళకు మరణమే లేదు. ఆదాము అవ్వలకు మరణమే లేదు. ఆ పండు తినంత వరకు వాళ్ళకు మరణం లేదు. తిన్న తర్వాత మరణము ఏమండి స్టార్ట్ అయింది. ఏమండి ఎప్పుడు మరణం వచ్చింది ఏమండి చెబుతున్నాడు. ఒక మంచి మాట చూద్దామా? ఆ మాట చూసి ముగించుకుందామండి. మనము ముగింపులోకి వచ్చాము. ఒక మంచి మాట చూద్దాం. రోమీలోకి రాసినటువంటి పత్రిక పౌలు గారు చెప్తున్నారు. పౌలు గారు చెబుతూ ఒక మంచి మాట చెబుతున్నాడు చూడండి. ఒక మంచి మాట, ఒక అద్భుతమైనటువంటి మాట మనం ముగించుకుందాము. రోమీలోకి రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం. రోమీలోకి రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 12వ వచనము చూద్దాం. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగు ప్రవేశించెనో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. ఒక మనుషుని ద్వారా. ఎవరు ఆ ఒక మనుషుడు? ఆదాము వలన, అవ్వ వలన వచ్చినటువంటి పాపం, చేసినటువంటి పాపం ఏంటి? దేవుడు చెప్పిన ఆజ్ఞ ఒకటే, మీరు పండు తినకూడదు. ఏమంటే పండు తింటే ఏం కాదండి. పండు తింటే ఏం కాదు, ఆకలి తీరుతుంది అంతే. అక్కడ పండు తినే ముందు దేవుడు ఇచ్చినటువంటి మాట ముఖ్యం. దేవుని మాట ముఖ్యం. ఆ మాటను మనం మీరకూడదు. అందుకే బైబిల్లో దేవుడు చెప్పిన ప్రతి మాటను కూడా మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా పాటించాలి. దేవుని ఆజ్ఞలవి. ఆ ఆజ్ఞను మనము మీరుతున్నాము అంటే ఏదో ప్రమాదము జరుగుతుందని అర్థం. ఇప్పుడు దేవుడు చెప్పాడు. దేవుడు ఏం చెప్పాడు? పండు తినొద్దు అన్నాడు. తినొద్దు అన్నది ఆ మాటే ముఖ్యం. ఆ మాటను మీరినందుకు దేవుడు బాధపడిపోయాడు. దేవుడు కోపగించుకున్నాడు. నా మాట అంటే నీకు లెక్కలేదు. అప్పుడప్పుడు మన పిల్లల విషయంలో కొన్ని విషయాలు చెప్తూ ఉంటాం. ఏమంటే ఒకసారి చెప్తాం, 2 సార్లు చెప్తాం, 3ఓసారి కూడా తప్పు చేశాడు అనుకోండి. ఇప్పుడు ఏమంటాం చెప్పండి? ఇప్పుడు కోటింగ్ ఇచ్చేస్తాం. అప్పుడు ప్రక్కన వాళ్ళు వచ్చి మీ పిల్ల ఎందుకు అలా కొడుతున్నావు అన్నారు అనుకోండి. అప్పుడు ఏం చెప్తాం తెలుసా? ఒకసారి చెప్పాను వినలేదు, 2 సార్లు చెప్పాను వినలేదు, 3ఓసారి ఈయనకి పడాల్సిందే అంటారండి. పక్కన వాళ్ళు కూడా ఏమంటారు? అంత కొట్టండి అంటారు. అంటే తల్లిదండ్రులుగా పిల్లలను శిక్షించే విషయంలో ఏమంటే నిజముగా 1 సారి 2 సార్లు చెప్పినప్పుడు వినకపోతే 3ఓసారి శిక్షిస్తున్నారంటే నిజము దేవుడు మనలాంటి వాడు కాదు. ఒక్కసారి చెప్తాడు. నువ్వు తండ్రివి కాబట్టి, నీ పిల్లల మీద ప్రేమ కాబట్టి ఏమంటే వాడిని కొట్టినా మళ్ళీ దగ్గరికి హక్కును చేర్చుకుంటావు. దేవుడు అలాంటి వాడు కాడు. దేవుడు సామాన్యుడు అనుకుంటున్నావా? నీలాంటి నాలాంటి మనసున్నవాడు అనుకుంటున్నావా? దేవుని ఆలోచన వేరు. ఒక్కసారి చెప్తాడు. ఒక్కసారి చెప్పినందుకే, మాటను మీరినందుకే తోటలో నుంచి గెంటేశాడు చూడండి. మళ్ళీ ఎప్పుడు లోపలికి వస్తాడో అని ఏమని ఖడ్గజ్వాలను నిలబెట్టాడు. గుమ్మము వద్ద వచ్చే ఏసేయండి అయితే. అంత కఠినంగా మారిపోతాడా దేవుడు? అవును, అంత కఠినంగా మారిపోతాడు. అందుకే ఇదంతా తెలిసినటువంటి అపవాది ఏం చేసిందంటే ఆదాము అవ్వలను దేవునికి దూరం చేయాలనుకున్నది. అందుకే ఇది నిజమా అని ప్రారంభించింది. అక్కడ నుంచి ఏమంటే ఆదాముతో ప్రారంభమైంది మరణం. అక్కడ మరణము ప్రారంభమైంది. ఆ మరణముతో ఈరోజు అందరికీ సంప్రాప్తి ఆయను. ఎందుకు వచ్చింది మనకు మరణం చెప్పండి? అందుకే మరణించిన వారి ఇంటికి వెళ్ళిపోయామనుకోండి, మనం పెద్ద డైలాగ్ మాట్లాడుతుంటాం. ఏమిటి ఆ డైలాగు? ఈరోజు ఆయన పోయాడు, రేపు మనం పోతాం. ఎక్కడికి పోతావు?
పోయే లోపు నువ్వు ఎక్కడికి వెళ్ళాలో తెలుసా? మరణించే లోపు మనం ఎక్కడికి వెళ్ళాలో తెలుసా? దేవుడున్న చోటుకు వెళ్ళాలి. అందుకే ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు వారిని ఈ లోకానికి పంపించాడు. 2000 సంవత్సరాల క్రితం దేవుడు ఎవని తన కుమారుని పంపించి అందరూ నరకానికి వెళ్ళిపోతున్నారు, నాకు దూరం అయిపోతున్నారు, పాతాళానికి వెళ్ళిపోతున్నారు, నా దగ్గరికి రాలేదు. నా దగ్గరికి రావాలంటే మిగిలినటువంటి వారినైనా నేను రప్పించుకోవాలి. నా దగ్గరికి వారిని రప్పించుకోవాలంటే తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు వారిని ఈ లోకానికి పంపించాలి. అందుకేనండి యేసుక్రీస్తు ప్రభువు వారు 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చి ఆయన మాట్లాడినటువంటి మాట అంటే తెలుసా? తండ్రి, నీ చిత్తమును నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను. ఈ లోకానికి నేను వచ్చాను. ఎందుకు వచ్చానో తెలుసా? నీ సంకల్పాన్ని నెరవేర్చడానికి, నీ చిత్తాన్ని నెరవేర్చడానికి, అనేక మందిని నీ వైపు మళ్లించడానికి అన్నాడండి. అందుకేనండి ఈరోజు క్రైస్తవ్యం ఇలాంటి కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నారో తెలుసా? దూరం అయిపోతున్నటువంటి దేవుని పిల్లలను దేవునికి దగ్గర చేయడానికి. నిజమండి, దగ్గర చేయడానికి ఒక్కరు మారినా చాలు. అందుకే దేవుడు మాట్లాడితే ఏమన్నాడు తెలుసా? ఇదిగో ఒక్క పాపి మారితే నాకు పరలోకములో పండగ అన్నాడండి. దేవునికి పండగ, సంతోషం. అందుకే ఒక్కరైనా మారాలి. అందుకేనండి ఇలాంటి కార్యక్రమాలు. ఇది 53వ లేఖనాల పరిశోధన సదస్సు. 53వ లేఖనాల పరిశోధన సదస్సు. దేవునికి దగ్గర చేయాలి. అపవాది మాటలు విని దేవునికి దూరం అయిపోతున్న సమాజాన్ని దేవుని వైపు మళ్లించాలి. అందుకే దేవుడు మాట్లాడుతూ బాధపడుతూ తన పిల్లల విషయంలో ఒక మాట మాట్లాడాడు. ఆ మాట చూసుకొని మనం ముగించుకున్నాము. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనం. ఎందుకంటే దేవుని మాటను విడిచిపెట్టేశారు. ఎవరి మాట వింటున్నారు ఈరోజు లోకము, ఈరోజు సమాజం? ఎవరి మాట వింటున్నారో చెబుతున్నాడు. మీరు అన్నాడు. చూడండి, మీరు. యేసుక్రీస్తు మాట్లాడుతూ, యేసుక్రీస్తు చెబుతూ, పరిచయం చేస్తూ వాని తంత్రం ఏంటో చెబుతున్నాడు. చెబుతూ ఏమంటున్నాడు? మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు. అందులో మనం ఉన్నామేమో ఒకసారి జాగ్రత్తగా ఆలోచించాలి. మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాదు. వాడు అబద్ధికుడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు వాని స్వభావమును అనుసరించి మాటలాడును. వాడు అబద్ధికుడును, అబద్ధమునకును జనకుడునై ఉన్నాడు. ఈరోజు అబద్ధాలు ఆడుతున్నారు అంటే వాడు మన తండ్రి అన్నమాట. ఈరోజు మనము మోసాలు చేస్తున్నామంటే వాడు మనకు తండ్రి అన్నమాట. దేవుడు చెప్తున్నాడు, మోసం చేసేవాళ్ళు, అలాగే కుట్రలు చేసేవాళ్ళు, హత్యలు చేసేవాళ్ళు, వ్యభిచారాలు చేసేవాళ్ళు, కపటము వాడేవాళ్ళు, చెడు ఆలోచనలో ఉన్న వాళ్ళందరూ నా పిల్లలు కారు. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు అన్నారు. చూడండి, దేవునికి పిల్లలముగా పిలువబడాలి అంటే ఏం చేయాలి చెప్పండి? సాతాను తంత్రాలను తెలుసుకొని దేవుని కోసము బ్రతికి దేవుడున్నటువంటి మహాలోకానికి వెళ్ళిపోవాలి. అంత గొప్పగా భూమి మీద మన జీవితాలు ఉండాలి. ఈ పాఠం ఇంతటితో అయిపోదండి, ఇంకా ఉంది. ఇంకొకసారి లేఖనాల పరిశోధనల్లోనే పార్ట్ 2లో ఈ మాటలు ఉంటాయి. కాబట్టి అపవాది తన కుయుక్తులు, తన ఆలోచనలు ఎంత భయంకరంగా ఉన్నాయో ఈ పాఠంలో విన్నాం. మరొక పాఠంలో వాని ఆలోచనలు, వాని తంత్రాలు ఎంత భయంకరంగా ఉంటాయో మరొక పాఠంలో మనం విందాము. ఈరోజు విన్నటువంటి మాటలో దేవునికి దూరం అయిపోతున్న మనము దేవునికి దగ్గర కావాలి. మరణించి దేవునికి దూరం అయిపోతున్నాము.
బ్రతికి దేవునికి దూరంగా ఉన్నాము. ఏమండి, నిజంగా ఈ రెండు తెలుసుకున్న మనము మరణించే లోపు దేవునికి దగ్గరగా బ్రతకాలి, మరణించి పరలోకానికి చేరుకోవాలి. అలాంటి ధన్యత దేవుడు మనందరికీ ప్రసాదించాలని ప్రేమతో కోరుతూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. మరి ఈ సమయంలో ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాము, అనంతరము ఒక చక్కని పాట పాడుకొని దేవుని పనిలో మనం అందరం పాలిభావిస్తున్నాము. దయగలిగిన మా తండ్రి, గొప్ప దేవ, కొన్ని మాటలు ఇదిగోనైనా నీ పిల్లలకు అందించాను నేను బోసిరెడ్డి పనిలో. ఉన్నతమైనటువంటి మాటలు, అపవాది తంత్రాలు ఇదిగోనైనా ఎంత భయంకరంగా ఉంటాయో కొన్ని విషయాలు మేము తెలుసుకున్నాము. ప్రారంభంలో ఆదాము అవ్వలను పడగొట్టింది, ఆది నుండి వాడు నరహంతకుడుగా మారిపోయాడు. ఇదిగోనైనా వాని తంత్రాలను తెలుసుకొని దేవుని కోసం బ్రతికి దేవుడున్న మహాలోకానికి చేరుకునే భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించమని క్రీస్తు నామమున ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. దేవునికి దూరం చేస్తున్న అపవాది తంత్రములు ఎలా ఉన్నవో, ప్రారంభపు జంట అయిన ఆదాము హవ్వలను మీరు అపవాది ఎలా మోసం చేసిందో ఇంతవరకు మరి బైబిల్ నుంచి చక్కగా వివరించిన ది కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ మరి సిబిటి మైదుకూరు నందు మరి దేవుని పని జరిగిస్తున్న మరి దైవసేవకులు ప్రిన్సిపల్ గారికి క్రీస్తు వందనాలు. మరి ఈ సమయంలో ఒక అమూల్యమైన పాట పాడుకొని దేవుని నామాన్ని మనం కీర్తించుకుందాం. పాట పాడుతున్న సమయంలో మరి దేవుని పని నిమిత్తం మరి మీ వంతుగా మరి సహకరించవలసిందిగా ప్రేమతో మనం చేస్తున్నాను. బ్యాగులో కవర్ అది కాదు. అతిక్రమించి అపవాది మాటలు పాటించి